మేడం కొంచెం కాండి సార్ జరుగుండాలి. ఒక లైన్లో రండి, ఒక లైన్లో రండి, ఒక లైన్లో రండి, లైన్లో పడుతున్నా, ఒక లైన్లో దండం పెట్టుకుంటూ పప్పు రావాలా సాంబారు అయిపోయేదాకా ఏం చేస్తుంటాం. సాంబారు వడలు, సాంబారు వడలు. పక్క రైస్ పెట్టిస్తా. నగర్ 3వ వీధిలో వేంచేసినటువంటి పార్వతీ సహిత చంద్రమౌళేశ్వర స్వామి దేవస్థానం 2019 ఫిబ్రవరి 6వ తేదీ శివయ్యని ప్రతిష్ఠ గావించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విశేషంగా మనం అభిషేక కార్యక్రమాలు, నవరాత్రులు, కార్తీక మాస లక్షదీపోత్సవ వనభోజన కార్యక్రమాలు విశేషంగా భక్తుల సహకారంతో చేయడం జరుగుతుంది. ఏకాదశ రుద్రాభిషేకములు, అదేవిధంగా నిన్న సాయంత్రం అర్చన కార్యక్రమాలు, రాత్రి 11 గంటలకి లింగోద్భవ అభిషేక కార్యక్రమాలు, ఈ రోజు ఉదయం శివపార్వతుల కళ్యాణం, మధ్యాహ్నం ఇప్పుడు సుమారుగా 2000 మందికి భోజన ఏర్పాటు, అన్నప్రసాద వితరణ కార్యక్రమం, ఈ రోజు సాయంత్రం 6 గంటలకి భరతనాట్యం పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమం, రేపు సాయంత్రం 4 గంటల నుండి తీన్మారు, తెనాలి బ్యాండు, బ్యాండు మేళం, బాణసంచ, విద్యుత్ దీప అలంకరణ, పుష్ప అలంకరణ, ఇట్లా విశేషమైన భేతాల అలంకారాలతో విశేషంగా ఊరేగింపు కార్యక్రమం. నెల్లూరు జగదీష్ నగర్ 7 వీధులు, అదేవిధంగా గుడి అనుకోవడం ఉండేటువంటి 4 మాడ వీధుల్లో కూడా విశేషంగా పార్వతీ సహిత చంద్రమౌళేశ్వర స్వామిని ఊరేగింపు కార్యక్రమం చేయడం జరుగుతుంది. భక్తుల సహాయ సహకారాలతో
దీంతో ప్రతి సంవత్సరం కూడా జయంతిని ప్రవర్ధమానములతో భక్తుల కొంగు బంగారంగా మన శివయ్య అందరికి కూడా వాళ్ళ మనసులో ఉండేటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తూ అందరికి కూడా దేవదేవుడైనటువంటి పార్వతీశ్వరి చంద్రమౌళేశ్వర స్వామి, శృంగేరి శారదాదేవి, లక్ష్మీ గణపతి, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగేంద్ర స్వామి కృపా కటాక్ష వీక్షణములో భక్తులందరి మీద ఎల్లవేళలా ఉండాలని, అదేవిధంగా మన 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీకాంత్ రెడ్డి గారు సహకారం ఈ కార్యక్రమాలకి ఎంతో ఉంది. మన గుడి నిర్మాణం నుంచి ఈ రోజు వరకు ఆయన అనేక రకాలుగా మన గుడికి సహకారం అందిస్తూ ఉన్నారు. ఇదే విధంగా భక్తుల సహకారం మన శ్రీకాంత్ రెడ్డికి సహకారం మా అందరికీ ఎప్పుడు కూడా ఉండాలని, ఆ దేవుడి ఆశీర్వచనం మీ మెండుగా మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలయ ధర్మకర్త గోసుకొండ సురేష్ శర్మ.